అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో వినాయక చవితి రోజు వీడియో. చాలా సింపుల్ వ్లాగు. పూజ హడావిడి అలా అయితే ఏముండదు. రెగ్యులర్గా నేను స్పెషల్ డేస్లో రెగ్యులర్గా నేను ఎలా చేసుకుంటానో అది మాత్రమే ఉంటుంది. వినాయక పూజ వ్రతం కానీ అలాంటివి అయితే ఏముండవు. జస్ట్ మార్నింగ్ కొంచెం నార్మల్ పూజ, అలాగే హౌస్ మనం యాజ్ యూజువల్ ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ముందైతే మనం క్లీన్ చేసుకోవటం మినిమం ట్రెడిషన్ అయితే ఉంటుంది కదా, అదైతే ఫాలో అవుతూ ఉంటా. అలాగే ఈవినింగ్ డిన్నర్లోకి ఒక మంచి దోశ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. ఈ వీడియోలో అయితే చాలా సింపుల్గా పండగ రోజు నేను ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. ముందైతే యాజ్ యూజువల్ ఎర్లీగా లెగవటం పొద్దున్నే హౌస్ క్లీనింగ్ అంతా ఉంటుందంటే ఖచ్చితంగా మనం ఎర్లీగా అయితే లెగవాలి కదా. 4కి అలా అయితే లేచాను. ఇంకా ఫస్ట్ హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఫస్ట్ దేవుడి దగ్గర కోసం అని చెప్పేసి కొంచెం పాలు అయితే కాద్దామని ముందు పాలు పెట్టేసుకుంటున్నాను. ఈ పాలు కాగేలోపు కొంచెం ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా, దేవుడి దగ్గర శుభ్రం చేసుకోవటం, ముగ్గు వేసుకోవటం ఇవన్నీ అయితే ఉంటాయి కదా. ముందైతే గుమ్మాలకి పసుపు కుంకుమ పూలు ఇవైతే పెట్టుకుంటాను. ఫస్ట్ ఇంకా ఏ పండగ అయినా ఏదైనా సరే జస్ట్ నార్మల్ మనం శ్రావణ శుక్రవారాలు కానీ లేకపోతే కార్తీక మాసంలో కానీ నార్మల్ ఫెస్టివల్స్ ఏ అయినా సరే ముందు చేసేది మాత్రం గుమ్మాలు ఇవన్నీ క్లీన్ చేసుకొని ఫస్ట్ పసుపు కుంకుమ పూలు ఇవి పెట్టుకొని తర్వాత ఇంకా పూజ వ్రతాలు చేసుకునే పని అయితే అట్లా నేనైతే ఎక్కువేం చేయను, అంత హడావిడిగా. అసలు మాకైతే ఇక్కడ ఫస్ట్ స్కూల్ ఉంది, హాలిడేస్ అయిపోయినాయి, స్కూల్ స్టార్ట్ అయింది. అలాగే మా వారికి ఆఫీస్ ఉంది పొద్దున్నే. ఇంకొకటి కొన్ని చోట్ల మనకి అన్ని అవైలబిలిటీ కూడా ఉండవు. మా వారు కూడా చాలా బిజీగా ఉన్నారనమాట. అసలు పూజకి ఏమేమి తెచ్చుకోవాలి అనే అంత కూడా లేదు. ఇంకా ఇక్కడ ఇది వినాయక పూజ అలా చేసుకున్నా కూడా మళ్ళీ విఘ్నేశ్వరుని మళ్ళీ వినాయకుడిని నిమజ్జనం చేసుకోవడానికి ఇదంతా కొంచెం ప్రాబ్లమే. అంతకుముందు కరోనాకు ముందు అలా అయితే పెట్టుకున్నాము. కొంచెం ఇక్కడ బీచ్ అది ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఇంకా నైట్ టైం అలా మా వారు వెళ్ళేసి వచ్చేవాళ్ళు అనమాట. కానీ కొంచెం అది కూడా ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. సరే అందుకోసం అని చెప్పేసి స్పెషల్గా అయితే అలా ఏం చేసుకోము. నాకు ఎప్పుడు పూజా మందిరంలో చిన్న విగ్రహం అయితే ఉంటుంది. ఒకటి నార్మల్ విగ్రహం ఉంటుంది, అలాగే ఒకటి చిన్నది వెండిది అయితే ఉంటుంది అనమాట. లక్ష్మీదేవి వినాయకుడు రెండు కలిసి అట్లా. ఏదన్నా నార్మల్గా చేసుకున్నా లేకపోతే ఏమన్నా అష్టోత్తరాలు అవి చదువుకున్నప్పుడు ఇంక నేను మామూలుగానే అలా అక్కడున్న వినాయకుడికి అట్లా అక్షంతలు అవి తీసుకొని అట్లా చదువుకుంటూ ఉంటా. చాలా సింపుల్గా చేసుకుంటూ ఉంటా. ఈరోజు అయితే నైవేద్యాలు అవి కూడా ప్రిపేర్ చేయలేదన్నమాట. అదే మా వారు చాలా బిజీగా కొంచెం అలా ఉన్నారు కాబట్టి ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇంకోటి కొంచెం స్కూల్ స్టార్ట్ అయింది. ఈ 1 వీక్ నుంచి కొంచెం మా వాళ్ళు ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తూ ఉన్నారు వద్దని. కుకింగ్ కూడా ఒక పూటే అవుతుంది అనమాట. ఈవినింగ్ డిన్నర్ ఒకటే అవుతుంది కుకింగ్. మా అమ్మాయి బాక్స్ వద్దని వెళ్ళిపోతుంది. మా వారు కూడా అసలు ఏం తీసుకెళ్ళట్లేదు, ఏం వద్దంటున్నారు మార్నింగ్. సరే అని చెప్పేసి ఇంకా హడావిడి లేకుండా సింపుల్గా ఇప్పుడు స్వీట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి కూడా మళ్ళీ ఇంకా ఫుడ్ తినకపోతే వేస్టే అవుతుంది కదా. మనం దేవుడికి పెట్టుకున్నా మనమే తింటాం కదా. ఎంత ప్రిపేర్ చేసినా మహా అయితే కొంచెం తీసుకుంటాం కానీ ఇంకా మిగిలింది అయితే వేస్ట్ అవుతుంది కదా. సరే ఇక్కడ పూజది అయిపోయి మా అమ్మాయిని బస్ దగ్గర డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా మా వారికి బాక్స్ అయితే పెట్టేశాను. బటర్ మిల్క్ ఇంకా అలాగే ఫ్రూట్ అలా పెట్టేస్తూ ఉంటున్నా. ఏం తీసుకెళ్ళట్లేదు కానీ ఇంకా బటర్ మిల్క్ అయితే కంపల్సరీ, ఫ్రూట్ పెడతాను ఏదో ఒకటి. కొంచెం నా కోసం అయితే కొంచెం మరమరాలు ఉంటే ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ కొంచెం మునగాకు కారం ఉంది కదా, ఆ కారం వేసుకొని కొద్దిగా ప్రిపేర్ చేసుకున్నా. నేనైతే మోస్ట్లీ స్కిప్ చేయను, అంటే తినేది 2 టైమ్సే కానీ పని అయితే ఉంటుంది కదా ఇంట్లో ఏదో ఒకటి. ఈవినింగ్ ఎర్లీగా తిన్నప్పుడు మార్నింగ్ అట్లా ఆకలేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా స్కిప్ చేయకుండా చేసుకుంటూ ఉంటా. కొంచెం లైట్గా తీసుకున్నా సరే కంపల్సరీ తింటాను. ఎప్పుడన్నా ఒక్కసారి స్కిప్ అవుతూ ఉంటుంది. ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాను. ఈవినింగ్ స్కేటింగ్ ఉంది. కొంచెం 1 వీక్ నుంచి
ఇంట్లో అయితే అంత హెల్తీగా లేదనమాట. మా అమ్మాయి బాగా డౌన్ అయిపోయింది. సంథింగ్ బయట స్కేటింగ్‌కి వెళ్ళటము, బయట బాగా ఎక్కువ హాట్‌గా ఉండటం వల్ల, వేడెక్కువ ఉండటం వల్ల, దానివల్ల డీహైడ్రేషన్ అవ్వటం వల్ల అనుకుంటా కొంచెం సిక్ అయితే అవ్వటం జరిగింది. సరే అందుకోసం ఇంకా ఫుడ్ అది ఎక్కువేం ప్రిపేర్ చేసుకోవాలా, పూజ జస్ట్ నార్మల్ పూజే. రెగ్యులర్‌గా దీపారాధన చేసుకోవటం అంతవరకే. ఇక్కడైతే డ్రాయింగు మా అమ్మాయి లాస్ట్ ఇంకా స్కూల్ రీఓపెన్ అయిందనంగా స్టార్ట్ చేసి లిప్ అండ్ ఆర్ట్ అంటారు కదా, అది చేసిందనమాట. జస్ట్ అరేంజ్ చేసుకుంది. మిర్రర్స్ ఇవన్నీ మాత్రం జస్ట్ వినాయక చవితికి ఒకరోజు ముందైతే ఇంకా కలరింగ్ అంతా చేసి మిర్రర్స్ ఇవన్నీ స్టిక్ చేసింది. హాలిడేస్లో కొంచెం ఒక 2-3 డ్రాయింగ్స్ చేసినట్లుంది. చాలా బాగా వచ్చింది. తను కూడా ఇంతకు ముందైతే చేయలేదు. ఇది క్లేతో చేస్తారు కదా, క్లేని కొంచెం మౌల్డ్ చేసి అట్లాగా చక్కగా లైన్స్ అవి అరేంజ్ చేసుకొని చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైమే చేసింది. సరే వినాయక చవితి వస్తుంది కదా, మిర్రర్స్ స్టిక్ చేయమంటే స్టిక్ చేసిందనమాట ఆ రోజుకి. ఇక్కడైతే ఇంకా నా డ్రాయింగ్ బుక్ అనమాట. నేను ఈ వినాయకుడిని గీశాను కానీ ఇంకా ఈ ఔటర్‌ది తీద్దామంటే మర్చిపోయాను. సరే కలరింగ్ చేసిన తర్వాత తీద్దామనుకున్నా. కానీ కలరింగ్ కన్నా కూడా ఇట్లా పెన్సిల్ స్కెచ్ ఇలాగే ఉంచితే బాగున్నట్లు అనిపించింది. మా వాళ్ళు కూడా ఇలాగే బాగుందిలే, ఇంకా కలరింగ్ ఏం చెయ్యొద్దు, ఇలా ఉంచేసేయి అన్నట్లు అంటే సరే అని సింపుల్గా ఇంకా అలా వదిలిపెట్టేశాను. జస్ట్ టేప్ అంటించాం కదా, ఆ టేప్ అయితే రిమూవ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మధ్యాహ్నం పూట మనకి ఫుడ్ ప్రిపరేషను ఇదంతా ఏ హడావిడి లేకపోతే చాలా టైం అయితే ఉంటుంది కదా. కొంచెం ఈ వీక్ ఫ్రీగా ఉన్నట్టే. అందుకే లంచ్ బాక్స్‌లు అవి కూడా పెద్దగా అయితే ఏం వీడియోస్ కూడా తీసుకోవట్లేదు. అంటే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ లేదు. చూద్దాం నెక్స్ట్ వీక్ నుంచి అయినా మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో. మా అమ్మాయి అయితే ఎక్కువ రోజులేమి ఉండదు అట్లా. జస్ట్ ఈ వీక్ అయితే అలా ఉంది, ఏం వద్దన్నట్టు. కానీ ఫ్రూట్స్ ఏదో జ్యూసెస్ అవైతే పెడుతూ ఉంటాను. ఇంక ఈ డ్రాయింగ్స్ ఇది కృష్ణాష్టమికి చిన్ని కృష్ణుడు. జస్ట్ ట్రై చేస్తూ ఉంటా అంతే. అంత బాగా అయితే రాదు కానీ జస్ట్ ఇలా ట్రై చేస్తూ ఉంటా. చాలా బాగా వచ్చింది చిన్ని కృష్ణుడు డ్రాయింగ్ కూడా. కలర్స్ అయితే చెయ్యట్లేదు. అంటే కొన్ని వాటర్ కలర్స్ అలా ఉంటాయి మనకి. వాటర్ కలర్స్తో అంత నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు. పెన్సిల్స్ వాటితోటైతే కొంచెం ఈజీగా చేయగలుగుతాను. ఇంకా ఇక్కడ వినాయక చవితి కోసం అని చెప్పేసి డ్రాయింగ్ అయితే గీశాను. ఇది అయితే కలరింగ్ చేస్తాను. ఫస్ట్ వినాయకుడిదైతే అది అలాగే బాగుంది, లోటస్తో చూడటానికి ఇంకా కలరింగ్ చేసేదానికన్నా కూడా అలాగే బాగుంది అనిపించింది. సరే నాకైతే ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత కొంచెం పై పనులు అవన్నీ చూసుకొని ఈరోజు అయితే చాలా ఫ్రీ టైం ఉన్నట్లే ఉంది ఆఫ్టర్నూను. అంటే కుకింగ్ ఏం లేదు కదా, ఇంకా దేవుడి దగ్గర కూడా నేనేం ప్రిపేర్ చేయలేదు. వేస్ట్గా ఇంకా వద్దన్నారు. ఈవినింగ్ డిన్నర్లోకి కూడా టిఫిన్సే కావాలి అన్నట్లంటే ఇంకా నేను కర్రీస్ కానీ అంతా కుకింగ్ ఏం పెట్టుకోలేదు. సరే చాలా టైం ఉంది, సరే ఈ వినాయకుడికి కలరింగ్ అది చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఎక్కువ టైం ఏం పట్ల, ఒక 1 అవర్ 2 అవర్స్ అంతే. చాలా సింపుల్ డ్రాయింగ్ కదా. కొంచెం మనం ఫ్రీ టైం ఎక్కువ ఉన్నప్పుడు అట్లా సరదాగా ఏదన్నా బోర్ కొడుతూ ఉన్నప్పుడు, కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నా లేకపోతే మంచిగా ఇలా ఫెస్టివల్స్ అప్పుడు కానీ చక్కగా ఏదో ఒక డ్రాయింగ్ ఇలా తీసుకొని చేస్తూ ఉండొచ్చు. నేనైతే ఇంకా ఒక యాక్టివిటీ లాగా పెట్టేసుకున్నా. ఏదన్నా కొంచెం డల్గా అనిపించినా లేకపోతే ఎక్కువ ఇంట్లోనే ఉంటాం కదా, బయటకు కూడా వెళ్ళేదేమి ఉండదు మోస్ట్లీ. సో అందుకని కొంచెం ట్రై చేస్తూ ఉన్నా. డ్రాయింగ్స్ అయితే కొంచెం కొంచెం వస్తూ ఉన్నాయి. ఈ డ్రాయింగు ఈరోజు అయితే ఇది వినాయక చవితి రోజే చక్కగా ఇంకా కలరింగ్ చేసేసి అవుట్డోర్ కూడా కొంచెం కలర్ చేశానన్నమాట. కొంచెం పర్లేదు, ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇట్లా ఈ విధంగా అయితే వచ్చింది. చాలా సింపుల్గా ఈజీ, అంటే చాలా ఈజీగా మనం చేసుకునేటట్లు అన్నమాట. చేస్తూ ఉంటే వస్తాయి. ఈ వినాయక చవితికి మా అమ్మాయి నేను చేసిన విఘ్నేశ్వరుడి డ్రాయింగ్స్ అన్నమాట. నాది పేపర్ మీద కాబట్టి చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ లిప్ అండ్ ఆర్ట్ మిర్రర్స్తో వీటితో చేసుకుంటే చాలా బాగుంది. ఇది గోడ మీద కూడా మనం అలా పెట్టేసుకోవచ్చు చక్కగా. చాలా బాగా వచ్చింది ఆ డ్రాయింగ్ అయితే. సరే డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మాయి వచ్చేలోపు ఈవినింగ్ స్కేటింగ్ ఉంది. తను వచ్చేలోపు అయితే కొంచెం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తాను. అంటే కొంచెం ఎర్లీగానే ఇస్తానన్నమాట స్కేటింగ్ ఉన్న రోజు.
ఇది ఒక రెసిపీ, దోశ రెసిపీ జొన్నలతోటి. సరే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఇంక ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది. ఇది ముందు రోజు వీడియో. ఇక్కడ నేను ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుతో 1 కప్పు జొన్నలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని నానబెట్టాను. నైట్ నానబెట్టుకున్నాను. మిల్లెట్స్ ఎప్పుడైనా మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటేనే బాగుంటుంది. ఇవి నానబెట్టుకొని 1 కప్పు జొన్నలకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి, ఫ్రెష్గా కొబ్బరి తీసుకోండి. ఆ టేస్ట్ కంపల్సరీ మనం ఫీల్ అవుతాం దోశ తినేటప్పుడు. ఇవి కొబ్బరి నీళ్ళు కాకపోయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కొబ్బరి దోశ అనమాట, అందుకోసమని నేను కొబ్బరి తీసుకున్నాను. అలాగే మిల్లెట్స్, కుక్ చేసిన మిల్లెట్స్ ఏదైనా తీసుకోవచ్చు. రైస్ తీసుకోవచ్చు, లేకపోతే ఉడికించిన మిల్లెట్స్, లేకపోతే అటుకులు ఉంటే అటుకులు, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు. 1 కప్పు జొన్నలు, 1 స్పూన్ మెంతులు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 1/2 కప్పు ఉడికించిన అన్నం కానీ, మిల్లెట్స్ కానీ, అటుకులు కానీ ఏదైనా. అలాగే చిన్న గ్లాసు, చిన్న టీ కప్ ఉంది కదా, దాంతో జస్ట్ మీరు ఒక చిన్న దాంతో తీసుకోండి సరిపోతుంది. ఇంక ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవడమే. ఇంకా అలాగే ఇదే కప్పుతో వాటర్ కూడా వేసుకోండి. 1 కప్పు వరకు వాటర్ పడతాయి. అంటే బ్యాటర్ మనకి దోశ బ్యాటర్ లాగా ఆ కన్సిస్టెన్సీ రావడానికి యాడ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా 1 కప్పు అయితే కోకోనట్ వాటరు, 1 కప్పు నార్మల్ వాటరు. చూడండి బ్యాటర్ అయితే ఇలా ఉంది. ఈ పిండి మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి అట్లా కొంచెం పులుస్తుంది. పులవటం అంటే మనకి దోశ పిండిలాగా స్మెల్ అట్లా ఏం రాదు. బ్యాటర్ బాగా మనకి ఇలా బబుల్స్ లాగా వచ్చి అలా వస్తుందన్నమాట. కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే, నేను ఇది ముందు రోజు నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పి ఇంకా మార్నింగ్ తినలేదన్నమాట. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. మనం మజ్జిగ, పెరుగు, లేకపోతే మినపప్పు ఇవన్నీ యాడ్ చేయకపోయినా పర్లేదు. చూడండి పిండి బాగా పులిసింది. మీకు పులిసిన స్మెల్ కూడా రాదు, టేస్ట్ ఏం మారదు. ఫ్రెష్ కొబ్బరి వేసుకుంటే చక్కగా మనకి ఆ కొబ్బరి దోశ ఫీల్ అయిన అదైతే ఉంటుంది. సరే ఆ పిండి పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఈరోజు టమాటా నీరు చట్నీ చేద్దామని చెప్పేసి చేస్తున్నా. స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, కారం అయితే ఎక్కువేం యాడ్ చేయట్లేదు. నేను కారం బదులు మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. మిరియాల పొడి ఇష్టం లేదనుకుంటే కొంచెం 1 స్పూన్ కారం వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి. ఒక 4 టమాటాలని గ్రైండ్ చేసుకొని వేసుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చూడండి బాగా వాటర్ లాగా ఉంది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మూత పెట్టేసుకుంటే కొంచెం థిక్గా అయ్యే వరకు, అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి. 1/2 గ్లాస్ అట్లా వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం థిక్గా అయ్యే వరకు, స్మెల్ మనకి పచ్చివాసన ఉంటుంది కదా, పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. కొంచెం లిక్విడ్ లాగా మనకి ఇది తెలీదు, కర్రీ అంటారా చట్నీ అంటారా, ఇది ఎక్కువగా తమిళనాడు సైడ్ అలా చేసుకుంటూ ఉంటారు. టేస్ట్ అయితే బాగుంది, ట్రై చేస్తే. ఒక షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను ఇంతకు ముందు, కావాలంటే అక్కడైనా చూడండి. ఇంకా అంతే, ఈ మాత్రం థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా బాగుంటుంది. మనం దోశ, ఇడ్లీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇక్కడైతే ఇంకా దోశ అయితే వేస్తున్నా. ఇది కొంచెం మందంగా, పల్చగా కూడా వేసుకోవచ్చు. లాస్ట్ టైం మీకు మజ్జిగ దోశలు అని చెప్పేసి అదే పుల్లట్లని చూపించాను కదా, సేమ్ అలాగే. లేకపోతే పులుపు అయితే ఏముండదు. అంటే పుల్లట్లు మనం మజ్జిగతో, పెరుగుతో చేస్తాం కదా, ఇక్కడైతే కొబ్బరి కాబట్టి సేమ్ స్ట్రక్చర్ అయితే అలాగే వస్తుంది. చక్కగా బబుల్స్ వచ్చి, ఆయిల్ వేసుకోపోయినా పర్లేదు, ఆయిల్ నెయ్యి ఏం అక్కర్లా. ఇది రెండో వైపు కూడా కాల్చుకోనక్కర్లా. జస్ట్ మనం మూత పెట్టేసుకుంటే పైన బబుల్స్ వచ్చేస్తే ఇలా తీసేసుకోవటమే. ఆయిల్, నెయ్యి ఇవన్నీ మీ ఇష్టం, ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. అసలు అవసరం లేదు కూడా. చాలా చక్కగా మనం పెనం మీద ఇలా తీయంగానే వచ్చేస్తాయి. 2 వైపులా ఫ్రై చేసుకోండి ఇష్టమైతే, లేకపోతే ఇలా తీసేసుకోండి. చూడండి నేనైతే ఫ్రై చేయట్లా, ఇలాగే తీసేసుకుంటున్నా. ఆల్రెడీ ఇది వేసిన పప్పు చట్నీ, అలాగే మునగాకు పొడి, టమాటా నీరు చట్నీ. ఈరోజు డిన్నర్లోకి అయితే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ జొన్నలతో కొబ్బరి దోశ. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చిద్దని